ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలపై ప్రజలకు బాండ్ల రూపంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు విమర్శించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీల పాంప్లెట్లను చించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ప్రజలు నమ్మేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతకం చేయించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించారని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేపట్టకుండా ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అలీబేగ్, మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పట్టణ పార్టీ నాయకులు సలీం, సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా గొప్ప విజయాన్ని సాధించింది. ఏందయ్యా అంటే ప్రజలను వెన్నుపోటు పడవడం అనేది. 2 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన పని ఏందంటే వెన్నుపోటు పడవడమే. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలన్నిటిని కూడా కొనసాగిస్తూ అదనంగా సూపర్ 6, సూపర్ 7 ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానం ఊరికి నోటి మాటలు చెప్పడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలో ఉన్నటువంటి వారి యొక్క కార్యకర్తల ద్వారా ఇంటింటికి సంతకాలు పెట్టినటువంటి బాండ్లు పంచడం జరిగింది. కేవలం ఆయన ఒక్కడే సంతకం పెడితే ప్రజలు విశ్వసిస్తారో లేదో అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారితో కూడా సాక్షి సంతకం లాగా పెట్టించినారు. 2 సంతకాలు పెట్టి కూడా ఏం చేసినారు? తదుపరి 2 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలనే కాళ్ళ రాసినారు. సూపర్ 6, సూపర్ 7 చేయకపోగా మరీ దుర్మార్గంగా ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తూ పెద్ద పెద్ద యాడ్లు, ఈనాడు లాంటి పెద్ద పెద్ద మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని దుర్మార్గంగా ప్రజలను వంచి ఈరోజు ప్రజలను మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడం ద్వారా ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించండి, అంతేగాని ప్రజలను మోసం చేస్తూ పోవడం కాదు. మిమ్మల్ని ప్రజలు కానీ మేము కానీ ఎవరం కొత్తగా మిమ్మల్ని కోరడం లేదు. మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమంటున్నాము. ఈ రోజుకి 2 సంవత్సరాల నుంచి మీరు వెన్నుపోటు ప్రజల్ని పొడిచిన దానికి పురస్కరించుకొని మీ యొక్క ఘనకార్యాలు ప్రజలకు వివరిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుపుతుంది. ఈ నిరసననైనా ఇప్పటికైనా తెలుసుకొని ప్రజల ఆకాంక్షల మేరకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.